రాష్ట్ర రాజకీయాల కంటే కేసీఆర్ కుటుంబ రాజకీయాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. అటు కూతురు ఇటు కొడుకు ఎవరికి ఏం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయారు కేసీఆర్. ఒక రకంగా ఆయన కొడుకు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది రియాలిటీ. ఆయన మనసు తెలుసుకొని కూతురు కూడా మరింత దూరం కూడా జరిగింది. ఇక పార్టీతో అంటి ముట్టనట్టుగానే ఉంటోంది కవిత. జాగృతి పేరుతో వేరే కుంపటి పెట్టుకుంది. ఇక ఓ దశలో అయితే బీఆర్ఎస్ పై పెత్తనం కోసం ఆమె ఎదురు చూశారనే వాదన కూడా వినిపించింది. కానీ కేటీఆర్ పగ్గాలు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కవిత చేసేదేం లేక జాగృతికి మరమ్మతులు చేసుకుంటున్నారు. తాజాగా ఆమె కేటీఆర్ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక జాగృతి రాజకీయ శిక్షణ తరగతుల పేరుతో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కవిత. ఈ మీటింగ్లో అయితే ఆమె ప్రసంగం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. కనీసం తండ్రి పేరు ఎక్కడా కూడా ఆమె ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడం ఈ మీటింగ్లో హైలైట్గా నిలిచింది. కేసీఆర్ అనే పేరు లేకుండా జాగృతి మీటింగ్ పూర్తి చేశారు కవిత. పరోక్షంగా కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఇంట్లో ఇల్లాలే అసలైన లీడర్ అంటూ వ్యాఖ్యానించారు. పుట్టుకతోనే ఎవరు లీడర్ కాలేరని, లీడర్షిప్ క్వాలిటీస్తో ఎవరు పుట్టరని, నేర్చుకుంటూ మార్చుకునే వారే లీడర్స్ అవుతారని కూడా చెప్పారు. అంటే కేసీఆర్ కొడుగ్గా పుట్టినంత మాత్రాన కేటీఆర్ లీడర్ కాలేరు అనేది కవిత వ్యాఖ్యల అంతరార్థమా అంటూ నెటిజన్స్ వివరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్తో విభేదించిన తర్వాత కొన్నాళ్లు కవిత పార్టీ నేతల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా వైరల్గా మారాయి. బీఆర్ఎస్లో దెయ్యాలున్నాయని, అవి తన తండ్రి చుట్టూ చేరి పార్టీని సర్వనాశనం చేస్తున్నాయని, కేసీఆరే తనకు బాస్ అని, ఆయన కాకుండా ఇంకెవరూ పార్టీలో తనకు బాసులు లేరని కూడా ఓపెన్గా వ్యాఖ్యానించారు కవిత. అప్పట్లో ఆమె కేటీఆర్ని పరోక్షంగా దెప్పిపొడిచారు. కేసీఆర్ పై కేసులు పెడుతుంటే పార్టీ నేతలంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకున్నారని, కనీసం గట్టిగా నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదని కూడా చెప్పారు. పార్టీలో ఎవరు బాసులు లేరని, కేటీఆరే అసలైన బాస్ అని చెప్పుకొచ్చారు. కానీ ఆమె నమ్మిన బాస్ కూడా ఆమెకు న్యాయం చేయలేదు. ఇక్కడ ఆమెను పిలిపించి మాట్లాడిన దాఖలాలు అసలు లేవు. బీఆర్ఎస్లో ఆమె భవితవ్యం గురించి భరోసా కూడా ఇవ్వలేకపోయారు కేసీఆర్. దీంతో కవిత జాగృతి పేరుతో హడావిడి చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో భారత జాగృతి అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి అనే పేరు మార్చారు. తెలంగాణ జాగృతి పేరుతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీసీలను ఆకర్షిస్తూ రాజకీయం చేయాలనుకుంటున్నారు కవిత. ప్రతి సభలో సమావేశంలో పూలేవాదాన్ని తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ పేరుని కూడా ఆమె ప్రస్తావించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కవిత. ఈ దశలో కేటీఆర్కి ఆమె ప్రత్యర్థిగా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.